హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో స్మూత్ అండ్ గుల్ల మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి ఎటువంటి నెయ్యి అవసరం లేదండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంకెందుకు లేట్ చేయడం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఏ కప్పుతో పంచదార చూపించానో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపించబోతున్నాను. అలాగైతే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది కదా. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఏ కప్పుతో పంచదార చూపించానో అదే కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలండి. అలాగే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉన్నట్లయితే నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. నెయ్యి లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండలేకుండా ఈ ఆయిల్లో శనగపిండి కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ మీద మిక్స్ చేసుకున్న ఈ కడాయిని పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పంచదార పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి మరగబెట్టుకొని చల్లార్చుకున్న పాలని 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పాలు వేసారు చూడండి, బబుల్స్ లాగా వస్తుంది కదా. ఇది ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, అలా మిక్స్ చేసిన కొద్ది ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఎక్కడ నెయ్యి వేయకపోయినా కూడా చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అంత టేస్ట్ ఉండదు, మాడిపోతుంది. కాబట్టి చిన్న మంటలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్నైనా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ట్రేలో తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఈ మైసూర్ పాక్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. లేదు ఇంకొంచెం థిక్గా కావాలి అంటే ఇంకొద్దిగా మనము హీట్ చేసుకోవాలండి. అలా కలుపుతూ ఉన్నట్లయితే కొద్దిగా గుల్లగా వచ్చి మైసూర్ పాక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మైసూర్ పాక్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాక్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి. నేను మర్చిపోయి ఇలా రౌండ్ బాక్స్లో వేసుకున్నాను. ఇలా ఇందులో అయితే పీసెస్ కింద కట్ చేసుకోవడానికి బాగోదని ఇంకో బాక్స్లో షిఫ్ట్ చేశానండి. ఏదైనా వేడి మీదగా ఉన్నప్పుడే మీరు వేసుకోవాలండి. వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ చల్లగా అయిపోయింది అనుకో కొద్దిగా గట్టిగా అయిపోద్ది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యితో చేసినట్టే ఉంటుంది. గుల్లగుల్లగా స్మూత్గా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.